ఇక నుంచి రోజుకో శంకుస్థాపన. ప్రజా సమస్యలను 100% పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. సచివాలయంలో 7వ విడత కలెక్టర్ల సదస్సులో అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అందరం సమిష్టిగా పనిచేయాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పారు. సరిగా పరిపాలించకపోతే ప్రజలు ఆమోదించే అవకాశం లేదని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇదే విషయం స్పష్టమైందని సీఎం వెల్లడించారు. ప్రజా సంతృప్తే కొలమానం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం 9.74 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని, గత ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. దీంతో కేంద్రం నిధులు ఇవ్వడం ఆపేసిందన్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఆగిపోయిందని, అభివృద్ధి లేకుంటే సంపద లేదు, సంపద లేకుంటే సంక్షేమం లేదని వివరించారు. రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురాగలిగామని, పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు తీసుకొచ్చామన్నారు. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారిందని గుర్తు చేశారు. దేశంలో ఉన్న అతిపెద్ద కంపెనీలన్నీ ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయని, వారానికో కంపెనీ తీసుకొస్తున్నాం, రోజుకో శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు.